అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఏంటో సాక్షి పలకడానికి కూడా రావట్లేదు, కానీ పలుకుతానండి. సో 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనుక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఎలక్షన్ టైం కాబట్టి. సో మీరు కూడా మన ఛానల్ని ఒక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని రోజు అడుగుతున్నాను. సాధ్యమైనంత వరకు మొదట చూసిన ఒక 500 మంది మాత్రం మరో 500 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత వల్ల ఎందుకో వదిలేస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం 1,87,000 దగ్గర ఉన్నాం. నిన్న 1,86,000 దగ్గర ఉన్నాము. ఈరోజు 1,87,480 దగ్గర ఉన్నాం. సో అవుద్దులే, నెమ్మదిగా అవుద్ది. సో అంటే చాలా వార్తలు ఉన్నాయి ఈరోజు, చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు కోర్స్ ఇది మెయిన్ కంటెంటే. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. భాజపా, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం. భాజపా, జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు. ఆశ్చర్యార్థకం, నేడు ప్రకటించే అవకాశం. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్ అయింది. ఆ 3 పార్టీలకు కలిపి ఆ 2 పార్టీలు బీజేపీ అండ్ జనసేన కలిపి 30 అసెంబ్లీలు, 8 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనేది వీళ్ళు రాశారు. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. ఇదిగో నేడే పొత్తు పొడుపు, టీడీపీ, జనసేన, బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన. బీజేపీ, జనసేన కలిపి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు. సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయము. ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్ షా. గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ. జగన్ పాలనకు తెరదించడమే ఉమ్మడి లక్ష్యము. 23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా. వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక. అరాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ. సో ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడులో బీజేపీని కూడా పొగుడుతా రాస్తారు. మామూలుగా ఉండదు ఆ పొగడ్తలు. సరే, మీకు ఈ సీట్ల సంఖ్య చూస్తే కాలర్ ఎగరేయాలి అని అనిపిస్తుందా లేదా మన సబ్స్క్రైబర్స్కి? ఈరోజు రాశారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పెద్ద సంస్థల్లో ఈరోజు రాశారు సీట్ల సంఖ్య. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కాలర్ ఎగరేయాలనిపిస్తుందా లేదా? మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. బీజేపీతో ఫైనల్ బేరం 36+7 దగ్గర 2 పార్టీలు. ఈ వీడియో నేను ఎప్పుడు చేశాను తెలుసా? చూపిస్తాను, ఆగండి. ఆ వీడియో ఒకసారి నేను వినిపిస్తా. ఫిబ్రవరి 14, 2024లో నేను ఒక వీడియో చేశాను. ఫిబ్రవరి 14, 2024 అంటే దాదాపుగా ఒక 25 రోజుల కిందట. ఆ వీడియోలో నేనేం చెప్పానో చూద్దాం. ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు, రెడీ అయిపోయింది. నేను చాలా ఉన్నత స్థాయి సోర్సుల్లో కనుక్కున్నా. టీడీపీ ప్లస్ జనసేనకు సంబంధించి, బీజేపీ పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తరపున, అంటే తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రపోజల్ రెడీ అయిపోయింది. జనసేన అండ్ బీజేపీకి ఒక ఫిగర్ ఇచ్చేశారు. నేను మీ 2 పార్టీలు కలిపి ఈ సీట్లు ఇస్తాం, సో మీరు డిసైడ్ అవ్వండి ఎవరికి ఎన్ని అనేది ఫిగర్ వెళ్ళింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అబ్జెక్షన్ పెట్టి ఇంకో ఫిగర్ యాడ్ చేశారు. దానికి కూడా టీడీపీ యాక్సెప్ట్ చేసింది. సో అక్కడ ఫైనల్ అదేంటంటే 30 అసెంబ్లీలు ప్లస్ 5 ఎంపీలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయింది మొదట. సో ఫిబ్రవరి 14, 2024 మనం చెప్పింది 30 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీలు, 5 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైంది అని చెప్పాను. ఆ తర్వాత అంటే ఇదంతా చూపిస్తే ఇప్పుడు టైం వేస్ట్ అంటారని, సో ఇదే వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఒప్పుకోకపోతే ఒక 5 ఎమ్మెల్యే సీట్లు పెంచుతారు, ఎంపీ సీట్లు ఒక 2, 3 పెంచుతారు అని కూడా చెప్పాను. దీనిలో అంటే ఒక 36 బీజేపీ ప్లస్ జనసేన కలిపి 36 ఇచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే సీట్లు. ఎంపీ సీట్లు ఒక 7, 8 ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఇదే వీడియోలో చెప్పా. ఇటువంటి ఈ ఫిబ్రవరి 14 నుంచి 16 మధ్యలో ఒక 4-5 వీడియోలు చేసి వదిలే. ఎందుకంటే నాకు ఏదైనా విషయం తెలిస్తే చెప్పే వరకు ఆగను. సో అంటే ఈ 30 అయితే
30 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకున్నారు. అంటే పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. ఆయన ఎన్ని సీట్లు అయితే ఇవ్వాలనుకున్నారో అన్ని సీట్లే ఇచ్చారు. నాకు ఈ విషయం ఎలా తెలిసింది, ఫిబ్రవరి 14నే వన్ ఆఫ్ మై ఇంపార్టెంట్ సోర్స్ చెప్పారు, ఇదిగో వాళ్ళకి బాస్ ఏమో 30 అసెంబ్లీలు 2 పార్టీలకు కలిపి 30 అసెంబ్లీలు 6 ఎంపీలు ఇవ్వాలనుకున్నారు. అంటే నేను అన్నా, సార్ ఒప్పుకోరేమో సార్, ఒప్పుకోరు, బీజేపీ కదా, బీజేపీ 2014లోనే 4 ఎంపీలు పోటీ చేశారు, 13 ఎమ్మెల్యేలు అడిగారు, సో ఒప్పుకోరు అన్న. ఒప్పుకోకపోతే ఒక 4-5 పెంచుతారయ్యా, ఎమ్మెల్యేలు పెంచుతారు 4-5, సో 35-36 అవ్వచ్చు, ఎంపీలు ఒక 7-8 అవుతాయి అన్నారు. నేను అది వేరే సోర్సుల ద్వారా కూడా తెలుసుకొని వీడియో చేశాను. నాకు ఏదైనా విషయాన్ని తెలిస్తే, నా సోర్సుల ద్వారా నాకు తెలిస్తే ఇంకో 2-3 చోట్ల కన్ఫర్మ్ చేసుకొని వీడియోస్ చేస్తాను. అందరికంటే ముందు నేనే చేయాలనే ఆతురత, జర్నలిస్ట్కి ఆ ఆతురత, ఆ దురద ఉంటాయి. అందరికంటే ముందు మనమే చెప్పాలి అని. అందులోకి ఇటువంటి సెన్సిటివ్ అంశాలను కూడా, ఏ సీటు ఎవరికి ఇస్తారు, ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు, ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తారనే సెన్సిటివ్ అంశాలను కూడా నేను చెప్పి రిస్క్ చేశాను. చాలామంది తిట్లు కాశాను, ఈ డబ్బులు తీసుకొని చేస్తాడు, ఈ బ్లాక్మెయిల్ చేస్తాడు, అటువంటి తిట్లు కూడా కాశాను. సో అలా చాలా అంశాలను అందరికంటే ముందు మనమే చెప్తాం. సో అందుకే నేనేమంటానంటే, మన ఛానల్ 100 వీడియోల్లో 90 వీడియోలు నిజమే ఉంటాయి, ఆ 10 వీడియోలు ఎక్కడో మిస్ఫైర్ అవుతాయి. 90% యాక్యురసీ రేట్ ఉన్న ఏకైక ఛానల్ మనది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కూడా అందరికంటే ముందు ఇటువంటి విషయాలు చెప్పరు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మీరు వెతుక్కోండి. సో అందుకే నేను చెప్తున్నది, మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసినా గర్వపడేలాగానే ఉంటుంది. ఏదో నా గురించి నేను చెప్పుకుంటున్నానంటే తప్పదు. ఇప్పుడు ఈనాడులో రాసింది జరిగిందనుకో, ఈనాడు కథనానికి స్పందనని రాసుకుంటారుగా, సాక్షిలో రాసింది జరిగితే సాక్షి ఎఫెక్ట్ అని రాసుకుంటారుగా స్పందనని. అలాగే నేను చెప్పింది జరిగింది కాబట్టి ఆ క్రెడిట్ నా ఖాతాలో వేసుకోవాలిగా. అది నేను సెల్ఫ్ డబ్బా అనుకున్నా, ఏదైనా అనుకోండి, అందరికంటే ముందు చెప్పాం కాబట్టి అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గర్వపడేలా చేస్తా అంట. సరే, పొత్తుకు సంబంధించి అయిపోయింది, ఆ వార్త జోలికి వెళ్ళను. మళ్ళీ అదే చెప్పాను అంటారు. 30 అసెంబ్లీలు 8 లోక్సభ స్థానాలంట. మేబీ 30 అసెంబ్లీలు అంటే నాకు ఇప్పటికీ నమ్మొద్దు కాబట్టి ఒక 2-3 పెంచితే పెంచుతారు, లేదంటే అక్కడ ఆపేస్తారు. కానీ ఎనీవే అందరికంటే ముందు మనమే చెప్పామనేది మర్చిపోవద్దు. చెప్పండి, మీ మిత్రులందరికీ చెప్పండి, మా ఛానల్లో ముందే చెప్పారు అని. సరే, ఇక మరో విషయం, కళ్ళు పాపం నిన్న మొన్న మన ముఖేష్ కుమార్ మీనా గారు, మన ఎన్నికల కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 50,000కు మించి నగదు తీసుకువెళ్ళకూడదు, 10,000 కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్లు జరగకూడదు, ఆ కానుకలు ఈ కానుకలు ఇవ్వకూడదు అని ఇది అని చెప్పారు. మరి ఇలా కళ్ళు ఎదురుగా పంచుతుంటే ఏం చేస్తున్నారు అని అడగాలని ఉంది, నాకు చాలా గట్టిగా అడగాలని ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, అంతెందుకు దేశ చరిత్రలో ఇంత విచ్చలవిడిగా, ఇంత ఓపెన్గా పంపిణీలు జరుగుతుండడం గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగల. ఫస్ట్ టైం అన్ని రకాల కానుకలు, డబ్బులు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, చీరలు, స్వీట్లు, డబ్బులు అన్నీ కూడా ఓపెన్గా విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లు, అంటే బహిరంగంగా ఎక్కడైనా వ్యభిచారం జరుగుతుంటే మీరు ఏమనుకుంటారు, ఏంటి మరి ఇంత చండాలంగా ఇంత ఓపెన్గా చేసేస్తున్నారు, తప్పు కదా, పోలీసులు ఏం చేస్తున్నారు అని అనుకుంటారా, తిట్టుకుంటారా? అలాగే ఇది కూడా అంతే, బహిరంగంగా ఇంత దారుణాలు జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? చాలా ఓపెన్గా, ఇదిగోండి విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళలో ఇటీవల ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తున్న వైకాపా ఎంపీ ఎంవివి సత్యనారాయణ. కృష్ణా జిల్లా పెనమలూరులో గత నెలలో పాస్టర్లకు గిఫ్ట్లు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్ అనుచరులు. అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో జరిగాయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు కుప్పలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలి కాబట్టి కేవలం డబ్బులు పంపిణీ మీదే నమ్ముకున్నారనమాట. ఇది కాదు అంటే ఆ పంచిన వాళ్ళని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టొచ్చు కాక కింద కామెంట్లో, ఈడు ఎల్లో మీడియా, ఈడు కమ్మోడు, అది ఇదని తిట్టొచ్చు కాక, కానీ జరుగుతున్నది కదా. ఎందుకు ఎంత అంటే భయం, వైసీపీలో వాటమి భయం ఎంతగా ఉంది అనడానికి ఇదే సాక్ష్యం. మన రాష్ట్రం నిజంగా ఎక్కడో, నేను మొన్న ఒకసారి చెప్పాను, మచ్చ ఉంది మన రాష్ట్రానికి, ఎక్కడో మచ్చ ఉంది నిజంగా. అందుకే ఇన్ని డబ్బులా ఓట్లుగా, ఓట్ల పండగ రాకముందే, ఓట్ల పండగ నెల రోజుల్లో కూడా లేకముందే ఇన్ని డబ్బులేంటో, కుక్కర్లేంటో, చీరలేంటో, ఓరి అమ్మ, ఊరూరా వైకాపా ప్రలోభాలదండ, ఓటర్లకు విస్తృతంగా తాయిలాల పంపకం, వెచ్చలివిడిగా చీరలు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, నగదు పంపిణీ, ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికగా ఓట్ల అభ్యర్థన, ఈసీ హెచ్చరికలు బేఖాతారు.
ఇంత ఓపెన్గా డబ్బులు పంపిణీలు మన దేశంలో ఎక్కడా జరగట్లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. సో మన రాష్ట్రం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎక్కడో పెట్టి పుట్టింది మన రాష్ట్రం, ఎక్కడో మచ్చుంది మన రాష్ట్రానికి. అందుకే ఇంత విచ్చలవిడిగా డబ్బులు. రేపు పొద్దున హెలికాప్టర్ మనీ కూడా వచ్చేద్దాము. హెలికాప్టర్ మనీ పేసి అక్కడ గాంధీ తాత ప్లేస్లో మన అన్న ఫోటో వేస్తారేమో. హెలికాప్టర్ మనీ డిస్ట్రిబ్యూషన్, పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంది, కింద నుంచి డబ్బులు పడతాయి. అమ్మ డబ్బులు 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 అని ఏరుకునేలోబా అక్కడ గాంధీ తాత ఫోటో ఉండాల్సిన ప్లేస్లో మన అన్న ఫోటోనో, లేదంటే మన పెద్దనాన్న ఫోటోనో, లేదంటే మన తాతగారి ఫోటోనో ఉంటుందేమో. అప్పుడు వీళ్ళు బాగా చూడాలి. డబ్బులు 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 అని తీసుకున్న వాళ్ళు బాగా చూడాలి. ఏం చేస్తారు ఇప్పుడు? అలా చేసినా ఇప్పుడు డబ్బులు మరీ ఎక్కువైపోతాయి, ఏం చేస్తారు చెప్పండి? మనం ఎంత కావాలో అంత సరిపోద్ది. అంతకుమించి మనం ఆకలిస్తే డబ్బులు తినలేము. మనం హాస్పిటల్కి వెళ్తే డబ్బులతో పని అవ్వదు. ఏదైనా రోగం వచ్చిందంటే డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని కొనలేము. మహా అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫెసిలిటీస్ ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఫెసిలిటీస్ ఉంటాయి. మందులు ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. ట్రీట్మెంట్ ఇక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. కాకపోతే ఇక్కడ కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం లేట్ అవ్వచ్చు, నిర్లక్ష్యంగా ఉండొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం కేర్ తీసుకోవచ్చు. అక్కడ ఒక 4-5 నర్సులు ఉండొచ్చు. అంతే తేడా తప్ప జబ్బులు రాకుండా ఉండవు. ఏమే జబ్బు నువ్వు రావద్దని నీకు డబ్బులు ఇస్తాను అన్నా సరే అది వచ్చేస్తుంది, అది ఆగదు, రావాల్సింది ఆగదు. సో డబ్బులు ఎక్కువైనా కష్టమే. సో డబ్బులు ఎక్కువైతే ఏం చేస్తారు? హెలికాప్టర్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మన బొమ్మలో వేసుకొని. నేత్రపర్వం శ్రీశైల మల్లన్న కళ్యాణం. పాగాలంకరంలో శ్రీశైల మల్లన్న దేవాలయం. నందీశ్వర వాహనంపై భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల గ్రామోత్సవం. నల్లమల గిరులు ఓంకారనాదంతో మార్మోగాయి. శ్రీశైల మహాక్షేత్రం భక్తజనంతో నిండిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇదండి సంగతి. తర్వాత వంట గ్యాస్ మీద 100 రూపాయలు తగ్గింపు. మహిళా దినోత్సవం కానుకగా ప్రధాని ప్రకటన. సిగ్గు లజ్జ లేని అనకూడదు. ఇన్నాళ్ళు పెంచడం ఎందుకు, ఇప్పుడు తగ్గించడం ఎందుకు? ఎందుకు తగ్గించారు? ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి తగ్గించాలి కాబట్టి తగ్గించారు. ఏ దారుణాలండి, దారుణాలు. కళ్ళు మూసుకుపోతున్నాయి మన ప్రజలకి, మన పాలకులకి. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు, వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి. ఓకే పోన్లే, రాజ్యసభకు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, మహానుభావులందరూ వెళ్ళి ఆరోగ్యకరమైన చర్చ జరపండి. మీరు రాసిన పుస్తకాల మీద, మీరు రాసిన అంశాల మీద ఆరోగ్యకరమైన చర్చ జరపండి, బాగుంటుంది. ఇక కేరళలో కృత్రిమ మీద టీచర్ అమ్మ అల్లరి చేస్తున్నామని కొడుతోంది సార్. కృత్రిమ మీద టీచర్ అమ్మ అంట అల్లరి చేస్తున్నామని కొడుతుందంట. తర్వాత కళలకు రెక్కలు యువతల కోసం తెదేపా కొత్త పథకం. వెబ్సైట్ను ప్రారంభించిన భువనేశ్వర్. తెదేపా జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే సామాన్యులకు మనుగడే ఉండదని వ్యాఖ్య. మహిళా దినోత్సవం రోజున కళలకు రెక్కలు పేరుతో తెదేపా ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ దీని వివరాలను వెల్లడించారు. పథకాలను, వెబ్సైట్ను, గోడపత్రికలను ఆవిష్కరించారు. కళలకు రెక్కలు అంటండి. యువతలకి ఏదైనా అవ్వాలనే డ్రీమ్ ఉంటే దాన్ని సాధ్యం చేసేలాగా టీడీపీ జనసేన కూటమి ప్రయత్నిస్తుందని కళలకు రెక్కలు అనే పేరు పెట్టారు. బాగుంది. ఇప్పుడు సాక్షిలో దాన్ని బొక్కలెత్తికి రాస్తారులే రేపు ఎల్లుండో. సో ఇదనమాట సంగతి. ఇలా ఉంటే ఇప్పుడు మనం కాసేపు ఒక్క నిమిషం అండి, అర్జెంటుగా ఇప్పుడు ఇక్కడ పాటలు వేశారు, నేను అర్జెంటుగా అన్ని డోర్లు వేసేయాలి. మీకు ఇప్పుడు రీసౌండ్ వస్తుంది, ఎందుకంటే పక్కన గుడిలో పాటలు వేశారు. ఆ పాటలు వినిపించేలోగా నేను అర్జెంటుగా గేట్లు వేయకపోతే అయిపోద్ది అనమాట సినిమా, మన ఛానల్ సినిమా. ఓకే అయిపోయింది, గేట్లు వేసాను. ఇది ఈనాడు మొదటి పేజీ వార్తలు. తర్వాత సాక్షికి వెళ్దాం. మన అందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి. మన గుండు కూడా అదేంటో అప్పుడప్పుడు గుండు కూడా, మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండు కూడా సాక్షి 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 అని కొట్టుకుంటుందంట. అందుకే ఖచ్చితంగా చదవాలి. సో అప్పుడప్పుడు సాక్షి సాక్షి అని కొట్టుకునే మధ్య మధ్యలో సౌండ్ నిమిషానికి 72 సార్లు కదా, ఒక 2-3 సార్లు టైమ్స్ నో టైమ్స్ నో టైమ్స్ నో అని కూడా కొట్టుకుందంట గుండె. ఎందుకు? టైమ్స్ నో వాళ్ళు సర్వే రాలా ఈ మధ్య, 4 రోజులు అయిపోయింది ఆ టైమ్స్ నో సర్వే చూసి. సేమ్ ఇదే ప్లేస్లో రాస్తారు. 4 రోజులు, అరే 4 రోజులు అయిపోయింది టైమ్స్ నో వాళ్ళు సర్వే వచ్చి వాళ్ళ పేమెంట్కి న్యాయం చేయలేదంట ఈ నెల అనిపించింది. ఈ మధ్య అనిపించింది. గుండు కూడా కొట్టుకుంది టైమ్స్ నో అని. అదిగో వచ్చేసింది మహాతల్లి. అమ్మా ఇదిగో ఖాయంగా తుఫానే. టైమ్స్ నో ఈటీజీ సర్వేలో వెల్లడి. 21-22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జయకేతనం. 3-4 ఎంపీ స్థానాలకే టీడీపీ జనసేన కూటమి పరిమితం.
ఇది టైమ్స్ నౌ. ఈ టైమ్స్ నౌలో రాయడం, పాప మా గొర్రెలు నమ్మడం, ఊరూరా ప్రచారం చేయడం, ఇదిగో సర్వే వచ్చిందని, అది నిజమేన అనుకోని కొంతమంది గొర్రెలు ఆహా ఓహో అని తలవపడం. దీని సీక్రెట్లు నేను చాలాసార్లు చెప్పాను. ఈ టైమ్స్ నౌ అనే వాళ్ళ సీక్రెట్లు ఏంటి అని. ఐపాక్ అనే సంస్థ వైసీపీ కోసం పనిచేస్తుంది. టైమ్స్ నౌ అనే సంస్థతో ఐపాక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఒకళ్ళు సిఫాలజిస్ట్ ఎవరైనా ఒక అభ్యర్థిని గెలిపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కొన్ని మీడియా సంస్థలతో బేరం మాట్లాడతారు. నేను యాజ్ ఎ సిఫాలజిస్ట్ నేను రాష్ట్రంలో కొంతమంది అభ్యర్థులతో నేను టైఅప్ పెట్టుకున్నాను. సో నేనేం చేశా, నా ఛానల్లో నేను వాళ్ళకు డప్పు కొట్టను. నా ఛానల్ వేరు, నా ఛానల్, నా జర్నలిస్ట్గా నా జీవితం వేరు, నా బిజినెస్ వేరు. సో నేను నా ఛానల్లో డప్పు కొట్టను. ఏమైనా ఇంపార్టెంట్ పత్రికలు అటువంటి వాళ్ళతో నేను మనకు అనుకూల వార్తలు రాయిస్తానని చెప్పి నేను సిఫాలజిస్ట్గా అంటే అలా చేసుకొని నేను ఒక 2 పత్రికలతో బేరం మాట్లాడి ఇదిగో మీరు అనుకూలంగా వార్తలు రాయాలి, మీకు ఇంత ఇస్తాము ఈ 3 నెలలు అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నా నేను. అలాగే ఐపాక్ అనే సంస్థ వైసీపీకి పనిచేస్తుంది కాబట్టి ఐపాక్ అనే సంస్థ టైమ్స్ నౌతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిగో మీరు 1 సంవత్సరం పాటు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఒక సర్వే రిలీజ్ చేసి వైసీపీకి అనుకూలంగా వార్తలు రాయాలి, వైసీపీకి అనుకూలంగా రిలీజ్ చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం, ఆ ప్యాకేజీ, ఆ పేమెంట్లో భాగంగా వీళ్ళు రాస్తారు. ఇక టైమ్స్ నౌకి ఏమి క్రెడిబిలిటీ సంబంధం లేదు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ఏమైనా టైమ్స్ నౌ చూస్తారా? సో క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఒప్పుకుంటారు. నేను ఆ ప్యాకేజ్ చేస్తున్నప్పుడు ఈనాడునో ఆంధ్రజ్యోతినో మాట్లాడితే ఒప్పుకోరు. మేము ఎలా భజన వార్తలు రాస్తాం, మా క్రెడిబిలిటీ పోద్ది కదా అంటారు. అందుకే చిన్న పత్రికలను మాట్లాడా. అలాగే ఇది కూడా అంతే. ఈ టైమ్స్ నౌ అని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవడు చూడడం, మహా చూస్తే నేషనల్ మీడియాని ఆంధ్రప్రదేశ్లో ఇండియా టుడేని చూస్తారు, లేదా ఆజ్ తక్ చూస్తారు, లేదా ఎన్డీటీవీ చూస్తారు, అంతే కదా. ఈ టైమ్స్ నౌ అనేది ఎవరికైనా తెలుసా? అసలు ఈ సర్వేలు రిలీజ్ చేసేవరకు ఈ టైమ్స్ నౌ అనే సంగతి ఎవరికి తెలుసు? టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుసు. కానీ టైమ్స్ నౌ అనేది ఏంటంటే ప్యాకేజీలో భాగం. నెలకొకసారి రిలీజ్ చేస్తారు, వీళ్ళు రాస్తారు, అంతే. నిజంగా వైసీపీకి 21, 22 లోక్సభ స్థానాలు వస్తే మన ఛానల్లో ప్రతిరోజు వైసీపీ భజనే చేస్తాను. నేను వైసీపీ కండువా వేసుకునే వార్తలు చెప్తాను. నిజంగా వాళ్ళకి 21, 22 లోక్సభ స్థానాలు వస్తే. సో తర్వాత బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు. హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. పోన్ల ఎన్నికల్లో ఏదో ఒక వార్త ఉండాలి కదా. ఆ స్కిల్ డెవలప్మెంటో, లేదంటే ఆ ఫైబర్ నెట్టో, లేకపోతే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగో ఇవన్నీ రాస్తే జనాలకు బోర్ కొట్టేసింది. సాక్షి వ్యూవర్స్ కూడా బోర్ కొట్టేసింది. పోన్లే చంద్రబాబు గారి మీద ఏదో కొత్త స్కామ్ తీసుకొద్దాం, కొన్నాళ్ళు సీరియల్గా నడిపిద్దాము, మనం ఎప్పుడు రాసినవే రాస్తున్నాము అని అనిపించిందేమో. సో కొత్త కథ ఒకటి బయటకు తీసుకొచ్చారు. అలా మరో 50-60 వేల కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాంగో. అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యులు క్రీడలు దూరం అయ్యేవి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్నీ కానిచ్చేసిన తీరు. 2004లో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనక కుట్ర బట్టబయలు. రద్దు చేసి భూముల్ని వెనక్కి తీసుకుని సిబిఐ విచారణకు ఆదేశము. తగిన సిబ్బంది లేరంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ. భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టుకెక్కిన చంద్రబాబు బినామీ బిల్లి. కోర్టుల్ని మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన ముఠా. రహస్య కెమెరాల సాక్షిగా 2009లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీరావు. కుట్ర మొత్తం బట్టబయలవడంతో ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్పు. బిల్లి వేసిన కేసును గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న. కుదరదని చెబితే తామే ఆదేశిస్తామంటూ వారం రోజుల గడువు. అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి. సో ఇదన్నమాట సంగతి. చదవాలి కాబట్టి చదివాను. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎవరిష్టం వాళ్ళది. ఇక రికార్డు స్థాయిలో పసుపు ధర. ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మై డియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీస్, నేను నిన్న ఒక షర్ట్ వేసుకున్నా. అది ఎల్లో షర్టు, కొత్త షర్టు, కొంచెం బాగుందని కొనుక్కుంటే అదేమో ఎల్లో కలర్ ఉందని కింద కామెంట్స్ చేశారు. నేను బ్లూ షర్ట్ వేసుకొని చాలా వీడియోస్ చేశాను. మరి అప్పుడు అనలేదు బ్లూ షర్ట్ అని. ఇప్పుడు వీళ్ళు ఎల్లో బొమ్మ వేశారు, ఇదిగో పసుపు బొమ్మ వేశారు. పసుపు అంటే మీకు పడదు కదా, మరి చూస్తారా? సాక్షి పత్రిక తగలెట్టేస్తారా? తగలెట్టేయండి సాక్షి పత్రికని. పసుపు ఎందుకు వేశారు? అసలైన ఎల్లో మీడియా వీళ్ళే. ఇదిగో అసలైన ఎల్లో మీడియా ఇదే. ఎల్లో కలర్ ఉంటుంది, పొద్దున లెగితే ఎల్లో చూడాలి. తర్వాత ఎల్పిజి సిలిండర్ ధర 100 తగ్గింపు. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పిజి సిలిండరు 803 రూపాయలు. తగ్గించేయండి, ఎన్నికలు కదా, మరి తగ్గించేయండి. ఎన్నికలు ఉన్నాయి కదా, తగ్గించకపోతే ఎలా?
అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు, సీఎం మహిళా పక్షపాతి, అందుకే అన్ని రంగాల్లో వారికి అగ్రస్థానం, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వారిలో బీసీ మహిళలే అధికం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత ఉర్దు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం. కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా బివై రామయ్య, కర్నూలు లోక్సభ సీటు బివై రామయ్య గారికి ఇచ్చారు. ఒక రకంగా మంచి నిర్ణయమే. అమ్మో పాటలు వస్తున్నాయి, డోర్లు వేయాల్సిందే. ఈ రీసౌండ్ వచ్చినా ఏమీ అనుకోవద్దండి, తప్పనిసరి పరిస్థితి. రాజోల అసెంబ్లీ గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం, అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా రాపాక. ఫస్ట్ది ఓకేనండి, వర్కౌట్ అవుద్ది. కర్నూలు ఎంపీ సీటు వరకు వైసీపీకి పాజిటివే వర్కౌట్ అవుద్ది. ఈ రెండు పోతాయి, ఈ రెండు పోయినట్టే. అమలాపురం ఎంపీ, రాజోలు రెండు పోయినట్టే. ఇక కొనసాగుతున్న పడిగాపులు, కమలనాథుల కరుణ కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాటలు, నేడు పట్నా పర్యటనకు అమిత్ షా నిన్న కలిశారు. నాయన ఈ సాక్షిలో పాపం వీళ్ళ ముఖచిత్రం ఏంటో, ఈ సాక్షిలో ఒక నెల రోజుల కిందట రాశారు. ఏంటి, జనసేన ప్లస్ బీజేపీకి 75 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయాలి, 15 ఎంపీ సీట్లు ఇచ్చేయాలి, ఇంకా మాకేం మిగులుతాయని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చంద్రబాబు మీద రివర్స్ అవుతున్నారు అని రాసుకొచ్చారు. 75 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ? పాపం సాక్షి. అందుకే నవ్వుతారు. నేను చాలామంది అంటారు, అన్న నువ్వు సాక్షిని మరీ కామెడీ చేస్తావన్నా, సాక్షిని సీరియస్గా చదవు, సాక్షి అంటే నీకు అంత చిన్న చూపా అంటారు. ఎందుకు చిన్న చూపు అంటే, సాక్షి అంటే వీళ్ళ రాతలు అలా ఉంటాయి. చూడండి, ఫిబ్రవరిలో ఏమీ లేని దానికి ఎంత దీనికి రాశారు తెలుసా? ఇదిగో ఇది ఫిబ్రవరి నాటి పత్రిక, చూపిస్తా చూడండి. ఫిబ్రవరి నాటి పత్రిక, దీనిలో ఏం రాశారో చూడండి. మొత్తంగా టీడీపీ 75 సీట్లు వదులుకోవాలంట, జనసేనకేమో 50 అంట, బీజేపీకేమో 25 అంట. మొత్తం మీద సీనియర్లకు సీట్లు లేవంటే 75 సీట్లు వదులుకోవాలని రాశారు. సరే ఒకసారి రాశారు కదా ఊరుకుందాం. మళ్ళీ 18వ తేదీని ఇలాగే రాశారు. అందుకే సాక్షి అంటే నాకు సిల్లి, సాక్షి అంటే నాకు కామెడీ. అందుకే వీళ్ళు రాసే వార్తల్లో నిజాయితీ ఉండదు, అన్నీ తప్పులే, అన్నీ అబద్ధాలే. అందుకే నేను ఈ సాక్షిని ఇలాగే చదువుతా, ఫస్ట్ నుంచి ఇలాగే చదవడం నాకు అలవాటు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఈ పొత్తులకు సంబంధించి ఆల్రెడీ చదివేసుకున్నాం. తర్వాత బాకారాయుళ్లకే బదిలీలు అని పెట్టారండి. కొత్త పోస్టులు సృష్టించి మరీ భజన పరులకు అందలాలు. గత సీఎస్ శర్మ కాదన్నారు, ప్రస్తుత సీఎస్ చేసేశారు. సజ్జల ఓఎస్డీకి సానుకూల బదిలీ. రాష్ట్రంలో అరాచక పోస్టులు, సీఎం జగన్ మార్క్ ట్రాన్స్ఫర్లు, సెంట్రల్ నుంచి స్టేట్ సర్వీస్లోకి, జిల్లా కేడర్ నుంచి రాష్ట్ర కేడర్కు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా వైసీపీ సర్కారు బదిలీల బంతాట, ఉద్యోగులకేమో మొండి చేయి. మొత్తానికి ఎన్నికలకు కావాల్సిన టీంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేసుకుంటోంది. ఎన్నికలకు వాళ్ళకు టీం కావాలి, వాళ్ళకి అనుకూలమైన అధికారులు ఎక్కడికక్కడ ఉండాలి. సో దానికి తగ్గట్టుగానే మొత్తం రెడీ చేసుకుంటున్నారనమాట. అందుకే బదిలీల్లో ఎక్కడికక్కడ వాళ్ళకి ఎక్కడ ఏదో అనుకూలమో అక్కడ ఇచ్చుకుంటున్నారు. పోలీసులను కానీ ఐఏఎస్లను కానీ. సో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అనమాట. అట్లా ఇది ఒకటి మనం చూడొచ్చు, బదిలీలు బంతట. తర్వాత ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన వార్తలు ఇంకోటి రాశారండి. బంగారు బాటలో ముడుపులు, ఏపీలో నాయకులకు తెలంగాణలో అధికారులకు లంచాలు ఇవ్వడంలో ఓ డిస్టిలరీ కొత్త పొంత. షాపుల నుంచి బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టి. ఆయా దుకాణాలకు చెక్కులు ఇచ్చి నగదుగా వెనక్కి, చెక్కులను నగదుగా మార్చినందుకు 6% కమిషను. మిగతా సొమ్ము నేతలు అధికారులకు లంచం. కొన్న బంగారాన్ని డీలర్లకు గిఫ్ట్గా ఇచ్చినట్టు రికార్డులు. ఇలా ఒక్క ఏడాదిలో 360 కోట్ల లావాదేవీలు. నగల దుకాణ యజమానులకు ఇచ్చిన కమిషన్ పోను నాయకులకు అధికారులకు 340 కోట్ల సమర్పణ. అధిక భాగం ఆంధ్రప్రదేశ్లోని ఓ బిగ్ షాట్కే. తెలంగాణలో అధికారులకు ముట్టింది 15 కోట్లే. ఓ అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి సర్దుబాటు. ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి దందా. ఆంధ్రప్రదేశ్లో నాయకులకు తెలంగాణ అధికారులకు లంచాలు ఇవ్వడానికి ఒక డిస్టిలరీ కొత్తగా ఒక పన్నాగం. ఇప్పుడు లంచాలు డైరెక్ట్గా క్యాష్ రూపంలో ఇవ్వలేరు, రకరకాల మార్గాలు వెతుకుతారు, హవాలా మార్గాలు. దానిలో భాగంగా ఒక బంగారం షాపులో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి బంగారం షాపు వాళ్ళకేమో డబ్బులు ఇచ్చి చెక్కులు ఇచ్చి వాళ్ళేమో చెక్కులను నగదుగా మార్చినందుకు వాళ్ళేమో ఆ 6% కమిషన్ పోగా మిగిలిన డబ్బులు వెనక్కి ఇస్తే ఆ డబ్బుల్ని లంచాలుగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వేశారు. ఏమి స్కామ్ అండి, కొత్త స్కామ్లు కనిపెట్టాలి. మరి మనకు ఉన్న తెలివితేటలు ఊరికే పోకూడదు కదా. తెలివితేటలు దరిద్రానికైనా వాడాలి కదా, మంచికైనా వాడాలి, చెడుకైనా వాడాలి. దురదృష్టవశాత్తు ఒక 5 నుంచి 10% మంచికి వాడితే ఒక 90% చెడుకు వాడతారు.
దాని దరిద్రంలో ఇది ఒక భాగం. నిజంగా మన మనుషులకి తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి. మనం ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఆలోచించాలే కానీ బుర్రలోకి పుట్టెడు ఆలోచనలు వస్తాయి. దురదృష్టవశాత్తు ఇలా ఆలోచనలు చెడు కోసం ఎక్కువ మంది వాడతారు, మంచి కోసం తక్కువ మంది వాడతారు. చెడు కోసం ఒక 90% మంది వాడితే మంచి కోసం 10% మంది వాడతారు. బాధ్యత ఉండట్లేదు. మంచి చేద్దాము అది ఇది అనే బాధ్యత ఉండట్లేదు. ఎప్పుడు ఎవరి మీద బురదేద్దాం, ఎవరి దగ్గర వేసేద్దాం, ఎవరిని వేసేద్దాం, ఇదే ఆలోచన. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా? సమయం స్థలం ఖరారు చేయి. జగన్కు లోకేష్ సవాల్. విజయసాయి సజ్జలను పంపుతానంటే కుదరదు, జగనే రావాలి. ఆయన చెడ్డీ వేసుకున్నప్పుడే అభివృద్ధిని బాబు పరిచయం చేశారు. ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. వాటిని నాశనం చేసిన ఘనత జగన్దే. చెత్తపైన పన్ను వేసిన సైకో, ప్రజలే తరిమి కొట్టాలి. టీడీపీ యువనేత. పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో సభలు నేడు విరామం. హైదరాబాద్కు లోకేష్. రేపు ఉరవకొండలో పునఃప్రారంభం. సో నారా లోకేష్ గారు శంఖారావం సభలు రాయలసీమలో జరుగుతున్నాయి. నిన్న అనంతపురం పరిధిలో, అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, కదిరిలో జరిగాయంట. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గానే ఆయన స్పీచ్ అంతా మాసివ్, అవే సినిమా డైలాగులు, అవేదే మాసివ్గా జరుగుతుందన్నమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. మళ్ళీ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో కాస్త లోపల పేజీలు ఒకసారి తొంగి చూద్దాం. లోపల పేజీలు ఏమైనా తొంగి చూస్తే, కానుకల ఎర. తిరుపతి జిల్లా పుత్తూరులో టీచర్లకు ఇటీవల చీరల పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో డ్వాక్రా ఐపీఓలకు అందజేసిన రైస్ కుక్కర్లు, పాస్టర్లకు అందజేసిన చీరలు. దయచేసి మీకు ఇచ్చిన డబ్బులు దొంగ నోట్లో మంచి నోట్లో చూడండి. అలాగే మీకు ఇచ్చిన కుక్కర్లు ఏ క్వాలిటీయో చూసుకోండి. మీకు ఇచ్చిన చీరలు ఎటువంటి చీరలో చూసుకోండి. క్వాలిటీ చెక్ చేసుకోండి, మోసపోవద్దు. ఎందుకంటే మనం అది ఎప్పుడైనా దొంగ సొమ్ము దొంగదారిలోనే ఇస్తారు కాబట్టి, అది నీతి నిజాయితీతో చెమటతో సంపాదించిన సొమ్ము కాదు కాబట్టి అందులో ఎంతవరకు నిజాయితీ ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టి మోసపోయారు అనుకుందాం. ఏదో ఎక్కడో బేరం పెట్టుకున్నారో అదొక అసాంఘిక కార్యకలాపం. ఆడ అవతల డబ్బులు బేరం పెట్టాడు, మీరు 10,000 ఇచ్చారు. తిరిగి మిమ్మల్ని మోసం చేశాడు. మీరు కోర్టుల్లో కేసు కూడా పెట్టలేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టలేరు. ఎందుకంటే ఏమయ్యా నువ్వు ఇచ్చిందే తప్పుడు పనికి ఏ మొహం పెట్టుకొని కేసు పెడతావు అని అడుగుతారు. అలాగే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో కరప్షన్ బాగా చేసేవాళ్ళు, ఇల్లీగల్ మనీ ఉన్నవాళ్ళు, చట్ట వ్యతిరేకమైన మనీ ఉన్న వాళ్ళలో దొంగతనాలు ఏమైనా జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేరు. ఇచ్చినా సరే వాళ్ళకి పోయిన దానికంటే చాలా తక్కువ పోయిందని కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే కొన్ని జరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ వైసీపీ వాళ్ళు పంచే డబ్బులు కూడా వాళ్ళు నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బులు కాదు కాబట్టి వాళ్ళ పంపిణీ కూడా నీతి నిజాయితీగా ఉండాలి అని ఎవరూ ఆశించొద్దు. దొంగ నోట్లు అవ్వచ్చు, మంచి నోట్లే అవ్వచ్చు. ఆ కుక్కర్ల క్వాలిటీ బాగోకపోవచ్చు, పట్టుకుంటే ఇరిగిపోవచ్చు, మంచిగా ఉండొచ్చు. ఆ చీరల క్వాలిటీ బాగోకపోవచ్చు, మంచిగా ఉండొచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి, పోయేదేముంది చెక్ చేసుకుంటే. టిడ్కో ఇళ్లలో ఎన్నడో కుక్కరొక్కు నిర్మిస్తూనే ఉన్నారు. పేదల ఇళ్లపై జగన్ సర్కారు పగ. 5 ఏళ్లుగా పూర్తి చేయకుండా కక్ష సాధింపు. వాయిదాలు కట్టాలంటూ బ్యాంకుల నుంచి తాకీదులు. నిరర్ధక ఆస్తులుగా మారుతున్న వైనం. టిడ్కో ఇల్లు వీళ్ళు గవర్నమెంట్ మారేకి ఇస్తారులే. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపే లక్ష్యంగా పనిచేయండి. పార్టీ నాయకులకు తెదేపా అధినేత హామీ. ఢిల్లీ నుంచే 18 నియోజకవర్గాల నాయకులతో మాట్లాడిన బాబు. పాపం నిన్న ఖాళీగా ఉన్నట్టున్నారు. సో అక్కడ నుంచి చాలా నియోజకవర్గాల్లో నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకోండి, జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పారంట. అలాగే కర్నూలు లోక్సభకు రామయ్య చెప్పుకున్నాము. చిలకలూరుపేట సభకు బస్సులు అద్దెకివ్వండి. ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ. ఎవరు ఎలక్షన్ కోడ్ వస్తే ఇస్తారు, లేకపోతే ఎవరు సిద్ధం సభకు రావాల్సిందే. లబ్ధిదారులకు, డ్వాక్రా మహిళలకు నేతల హుకుం. 600కు పైగా వాహనాలు బాపట్ల నియోజకవర్గంలో. మంత్రి పెద్దిరెడ్డికి వైకాపా కీలక బాధ్యతలు. తిరుపతి లోక్సభ ప్రాంతీయ సమన్వయకర్తగా నియామకం. ఇంకోటి ఉందండి, పెద్దిరెడ్డి గారి మీద ఒక పెద్ద వార్త రాశారండి ఈనాడులో. అరాచకాల్లోనూ పెద్ద ఆయనే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో ఆయనే కింగ్. ప్రశ్నిస్తే దాడులు, తిరగబడితే ఎడాపెడా కేసులు. ఆయన అక్రమ పనులను సర్కారే జరిమానా చెల్లించిన వైనం. పైసా పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో ప్రాజెక్టులు. ఇది ఈ కార్టూన్ చాలు ఆయన గురించి చెప్పడానికి. పెద్ద ఆయన కూర్చున్నాడంట, ఎవరో పని మీద వచ్చాడంట. చూడండి, లోపల అరాచకాలు చేసి మర్డర్లు హత్యలు చేసి ఆ రక్తం చేతికి అందుకున్న రక్తంతో సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. ఏదో పని మీద వచ్చారంట. ఆయన్ను పెద్ద ఆయన అంటారు. ఈ ఒక్క కార్టూన్ చెప్పేస్తుంది ఆయన గురించి. కేజీఎఫ్ సలార్ సినిమాల మాదిరి
ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ పెద్ద ఆయన. అక్కడ ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ప్రభుత్వంలో నెంబర్ 2గా చెబుతుంటారు. విద్యుత్ ప్రాజెక్టులైనా, గనుల టెండర్లైనా, ఇతర పనులైనా ఆయన కాళ్ళ దగ్గరికే అలా వచ్చేస్తుంటాయి. ప్రతిపక్ష పార్టీ జెండా కనిపించినా, వారి మాట వినిపించినా ఇక అంతే. సారీ. సో ఇది పొంగనూరు నియోజకవర్గంలో 3 పంచాయతీలు మినహా మిగతావన్నీ ఏకగ్రీవం చేసుకున్నారంటే పెద్ద ఆయన బరి తెగింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా పెద్ద ఆయన గురించి గట్టిగానే రాశారు ఈనాడులో. తర్వాత పార్టీ మారారు, పని పట్టండి. ఈ మధ్య పార్టీ మారిన వల్లభనేని బాలశౌరి గారికి సంబంధించిన గ్రానైట్ లీజుల గనుల్లో రైట్స్ జరుగుతున్నాయి. అది కామన్. వైసీపీ వాళ్ళు మన అనుకునే వాళ్ళు వదిలేసి మనకు వ్యతిరేకం అనుకునే వాళ్ళు అలాగే రైట్స్ చేస్తారు. ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మన చెప్పిన కంటెంట్ నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళు కూడా, అన్న నేను ఈరోజు ఒక 5గురితో సబ్స్క్రైబ్ చేయించా అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.